హే శ్రీశామే, మీ డబ్బున్న గెస్ట్ ఎక్కడా? ఇదిగో ఉన్నారు చూడు. హే, ఏంటి తమాషాగా ఉందా? చూడడానికి అమాయకుల్లో ఉన్నారు. వీళ్ళు రిచ్ అయిన వాళ్ళు. రండి లోపలికి రండి. ఎలా ఉంది? ఇదిగో. అరే సార్, థ్యాంక్ యూ సార్. నువ్వంతా ఇక్కడికి రాకూడదు. వెళ్ళు వెళ్ళు. ఎంబీపీ రూమ్ లో నా కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే వెళుతున్నా. వెళ్ళమని చెప్పానుగా. పైన చేసే పని పెట్టుకోవద్దు. నిజంగా నా కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళురా అని చెప్తున్నాను. ఇంకేంటి చెవుడా నీకు? నాకు కాస్త డబ్బులు ఇవ్వు. దాచేసివురా. చూద్దాం. వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఏంటయ్యా మాటి మాటికి బాత్రూమ్కి వస్తున్నావు? ఇక్కడే కదా డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. ఏ హైపర్ తీసుకున్నావా? ఇది నిజంగా చాలా బాగుంది. స్వర్గాన్ని చూద్దాం అనుకుంటున్నారు. ఉంటే కాస్త ఇస్తావా? చూసి జాగ్రత్త. ఎక్కువ వేసుకున్నావు నీ పని అయిపోతుంది. ఇలా చూడు, అదంతా నేను చూసుకుంటాను. సరే సరే వెళ్ళు. హలో, ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులు అయింది. 2, 4, 6, 8, 10. లెక్కెడుతున్నావేంటి? ఇదేమైనా డ్రగ్సా ఏంటి? ఏంటిది? చాలా చిన్నగా ఉంది. ఇవ్వమంటే ఇవన్నీ విటమిన్స్ కాదు కదా. ఇవ్వమంటున్నానుగా. ఇవ్వడం కుదరదు. మా నాన్న కూడా ఇలా చేయడు. వీడేనా? ఇదిగో తీసుకో. ఇవే డ్రగ్స్. ఏంటి డ్రగ్స్? హెడ్ ఆఫీస్ కాల్ చేసి వీన్ని లోపలేమను. ఆ తర్వాత ఈ చోటు సంగతి చూద్దాం. ఇదే చాలా మంచి సరుకు, కానీ సైజే చాలా చిన్నదిగా ఉంది. సరే, ఏదో ఒకటే. ఈ రోజు దీన్ని వేసుకొని ఎంజాయ్ చేయాలి. అందరికి cheers. ఎవరా నువ్వు? కొత్త బౌన్సరా? లోపలికంతా రాకూడదు, బయటికి వెళ్ళావు. కాస్త ఆగు. ఇదిగో దీన్ని చూడు. ఇదిగో దీన్ని 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 తీసి లోపలే లోపలే. ఎందుకు ఎందుకు వెయ్యాలి? అలాగే ఉండు. అయ్యో, నన్ను ఫోటో తీయకు. బానే ఉందిలే. ఏం చేస్తున్నావు? ఎందుకు రైతంతా లోపల వేస్తున్నావు? ఒరే తమ్ముడు, ఓసారి చూడు. ఇందులో ఎందుకు వేయమంటున్నావు? ఓకే. రే బండోడా, ఎవర్రా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? నిన్ను ఎవడ్రా బయట ఉన్నారు? రండిరా. నిన్నేరా వెతుకుతూ ఉన్నాను. ఈ రోజు నువ్వు అయిపోయా. వద్దు వద్దు. అనే అనే వద్దు. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? అవునవును. సరిగానే నీ బాస్ ఎక్కడ? కమాన్ గైస్, లెట్స్ గో. ఓపెన్ గంగం స్టైల్. డాన్స్ వే గంగం స్టైల్. గంగం స్టైల్. ఎవర్రా నువ్వు? అరే బాబు ఆపరా. బౌన్స్ కొడుక్కి ఇక్కడేం పనిరా? ట్రాన్చువల్ నువ్వేనా? ఏంట్రా నువ్వు పేరు చెప్తున్నావు? ఎంత ధైర్యంరా నీకు? అరే నీ కొట్టేననుకో బుర్ర బద్దలవుద్ది. ఎవరు మీరు? రౌడీలా? లేదు, నేను కాదు, వీడే రౌడీ. అదర్ కొట్టేశావు. నేను ఇప్పుడు ఏ కారులోకి వెళ్ళాలి? ఎవరు వీడు? ఏ సీఓ, అదర్ కొట్టేశావు. పని అయిపోయింది కదా? లేదు లేదు, పూర్తి కాలేదు. ఇది ఒట్టి ప్రారంభమే. కానీ పోలీస్ అని మనము ప్రూవ్ చేశాము కదా.
వచ్చేసాడా? రండి, Welcome. మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను చెప్పింది ఇతని గురించే. ఈయన మిస్టర్ ది. హలో సార్. నేను తోము. రండి. లోపలికి వెళ్ళండి సార్. నేను ఎప్పుడు కొరియాకి వెళ్ళినా తను నన్ను బాగా చూసుకుంటారు. నాకు ఏం కావాలన్నా ఇస్తారు. తనకు చాలా మంచి మనసు. తను మన పార్ట్నర్ కంపెనీకి ప్రెసిడెంట్. మిమ్మల్ని కలవడానికి వచ్చారు వాళ్ళు. హలో మ్యామ్, నైస్ టు మీట్ యూ. ప్రోడక్ట్ ఎక్కడ ఉంది చూద్దామా? నాకిది తెలుసు. ఇది హైపరే కదా. జపాన్లో జరిగే ఏదో సమస్య వల్ల ఇదక్కడ దొరకడం కష్టమని నేను విన్నాను. వీళ్ళు వచ్చేసారు కదా మేడం, ఇక ఈజీగా దొరుకుతుంది. అది కాకుండా జపాన్ లో దొరకడం కన్నా ఈజీగా దొరుకుతుంది. ఓ సరే, ఇది ఎంతకిస్తారు? ముందు మీకెంత కావాలో చెప్పండి. చూడండి సార్, మన మేడమే ఇక్కడ బాసు. అందువల్ల మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వండి చాలు. మీకు కావాలంటే 20 కేజీలు ఇస్తాను. కానీ అది వెంటనే దొరకదు, 2 days లో దొరుకుతుంది. మొత్తంగా మీకు $30 మిలియన్ వస్తుంది మేడం. అది మీకు ఓకేనా? మ్మ్. మాట్లాడి చూడు. సరే. పేమెంట్ ఇప్పుడే తీసుకోండి. ఏ సమస్య రాకుండా డీలింగ్ సరిగా జరిగిందంటే ఆ తర్వాత మనం కంటిన్యూగా బిజినెస్ చేద్దాం. ఏమంటారు? మీరు ధనవంతులు అవుతారు. ఆ? కస్టమ్స్ లో ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సో మీరు దిగులు పడకండి. కస్టమ్స్ అంతా వాళ్ళే చూసుకుంటామని చెప్తున్నారు. అలా చెప్పండి, అదిరిపోయింది. ఇప్పుడు మొదలు పెడదామా? అంటే ఆ క్లబ్ ఇదేనా? అవునండి, ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆపు ఆపు, వీడే. అయ్యయ్యో, వీడియో క్వాలిటీ దారుణంగా ఉందే. ఈ క్లబ్ ఓనర్ని ఓసారి తీసుకురా. ఉండండి, వస్తాను. ఈ ఫోటోలో ఉన్నవాడు నీకు తెలుసా? రేయ్, వీడు నీ ప్లేస్లోనే డ్రగ్స్ అమ్మాడు. సమాధానం చెప్తావా, దెబ్బలు తింటావా? మీకు బదులు చెప్పాలనే నాకు ఆశే. నాకు ఏది తెలియదు కదయ్యా. నా దగ్గర ఉన్నవాళ్ళు నేను చెప్పే పనులు కాకుండా ఇవి కూడా చేస్తున్నారని నాకెలా తెలిసియా? కానీ పోలీస్ అనే పేరు మీద మీరు చేసే చండాలమైన పనులు ఉన్నాయా? నా లాంటి తప్పు చేయని వాడిని తీసుకొచ్చి ఇక్కడ మీరు కూర్చోబెట్టి నా ప్రాణం తీస్తున్నారేంటయ్యా? ఇలాగంతా చేస్తే ప్రజలు మీ మీద ముగికుండా ఏం చేస్తారు? ఏయ్, ఒక కాఫీ తీసురా. నేనా? వెళ్ళి త్వరగా తీసుకురా. వాళ్ళ లుక్ చూసారా ఎలా ఉందో? చాలా ఓవర్గా చేస్తున్నాడు. తనులు తింటాడు. ఎందుకు పైకి చూస్తున్నావు? కెమెరాలు చేయి పెడితే మనల్ని ఊరికి వదలరు. అలా అయితే ఈ రూమ్ లో కాస్త దుమ్ము దులిపేద్దామా? నేను క్లీన్ చేద్దామని అనుకున్నానయ్యా. డేవిడ్, ఇదిగో వస్తున్నా. అబ్బా, బాగా ఇరికించబోతున్నావు. ఏంటి దీనికి మొత్తం దుమ్మంటుకొనుంది? ఓ హై బాబాయ్, సార్ ఏమైంది? రండి, ఈయనెత్తండి. ఏం సార్, చూసి జాగ్రత్తగా మెల్లగా ఎత్తండి. సార్, నెమ్మదిగా మెల్లగా, కూర్చోబెట్టండి. అలాగే. ఏ తల్లి కన్న బిడ్డ. సార్ సార్ సార్, నన్ను ఏం ఏం చేయగలరు లేదు సార్? సార్, సార్, ఏం నన్ను లేదు. వదిలేండి సార్. సార్, కంగారెందుకు, ప్రశాంతంగా ఉండండి. ఏంటి సార్, చాలా లేతగా ఉన్నారే. నన్ను క్షమించండి అరే సార్. పర్వాలేదు, వదిలేయండి. రెడీయేనా? మొదలు పెడదామా? ఆయన మా విఐపి సార్. వారానికి ఒకసారి వస్తారు. ఆయన వస్తే మాకు సేల్స్ పెరుగుద్ది సార్. అందుకే మేము ఏది పట్టించుకోము సార్. ఓ, తర్వాత అంతేనండి అయ్యా. మళ్ళీ దుమ్ము దులుపుదామా? అయ్యో పాపం వాడు. అన్న వద్దన్నా, చెప్పేస్తానన్నా. హ్మ్, అది ఇంకా చెప్పు. వాడు ఇన్షూర్ నుంచి వస్తున్నాడు. పేరు హిరోషి. పోయిన సంవత్సరం నుంచి రెగ్యులర్ గా వస్తున్నాడు సార్. డబ్బు కాసిపడి ఇటువంటి పని చేశాం సార్. కానీ మేము సరుకంతా అమ్మం సార్. ఇది నిజం సార్, మమ్మల్ని నమ్మండి సార్. సరే, ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు? గంగంలో ఇన్షూలోనే ఉంటాడు. అక్కడికి వెళ్తే వెంటనే పట్టుకోవచ్చు. ఓకే, రేయ్ వీని హ్యాండ్ ఓవర్ చేసి హిరోషి లొకేషన్ ఎక్కడుందో చూడు. ఓకే సార్. సియోల్లో ఉన్న మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇన్సోన్కి ఎవరైనా వెళ్ళండి. వాళ్ళతో కలిసి నేను వెళ్తాను. నువ్వు వెళతావా? ఆ, సరే వెళ్ళు, వీని తీసుకెళ్ళండి. ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు?
గంగంలో డ్రగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు జుగు అనే లేడీ మాత్రమే ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నారా? అవును, ధనవంతులు కని ఒక భార్య జరుపుతున్నారు, అందులో మెంబర్స్ మాత్రమే వెళ్తారు.